హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది. 20 ఏళ్ల కల నిజమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత సంతోషకరమైన మరియు చారిత్రాత్మకమైన వార్త వెలువడింది. దీనిని సూపర్ గుడ్ న్యూస్‌గా మనం అభివర్ణించవచ్చు. దాదాపు 2 దశాబ్దాలుగా అంటే 20 ఏళ్లుగా పెన్షనర్లు కంటున్నటువంటి ఒక గొప్ప కల ఇప్పుడు నిజం కావడానికి అడుగు దూరం ఉంది. సో, ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఎప్పటినుంచో చర్చల్లో ఉన్న హైయర్ పెన్షన్ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకోబోతోంది. ముఖ్యంగా కనీస పెన్షన్ పెంపనే ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసేందుకు అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇదేదో ఒక రోజులో వచ్చినటువంటి ఆలోచన కాదు. ఏళ్ల తరబడి పెన్షనర్ల సంఘాలు చేసిన పోరాటాలు, నిరసనల ఫలితంగా అయితే ప్రభుత్వం దీనిపై ఒక క్లారిటీకొచ్చింది. ఇప్పుడు దీనికి ఒక ముగింపుగా పలకడానికి రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థల్లో పనిచేసి రిటైర్ అయిన లక్షలాది మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం ఒక వరం కాబోతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం చాలామంది పెన్షనర్లకు కేవలం రూ. 1000 మాత్రమే కనిష్ట పెన్షన్ అయితే అందుతోంది. నేటి కాలంలో విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర ధరలు, గ్యాసు సిలిండర్ రేట్లు మరియు ఇంటి అద్దెలను పరిగణలోకి తీసుకుంటే ఈ యొక్క రూ. 1000 ఏ మూలకు సరిపోవనేది జగమెరిగిన సత్యం. ఒక రకంగా చెప్పాలంటే ఇది వారి గౌరవప్రదమైన జీవనానికి అడ్డంకిగా మారింది. ఈ చేదు నిజాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షనర్లకు ఊరటనిస్తూ వారి కనీస పెన్షన్‌ను ఏకంగా రూ. 7,500కు పెంచాలని తీవ్రంగా యోచిస్తోంది. అంటే ప్రస్తుతం వస్తున్న దానికంటే ఇప్పుడు 7.5 రెట్లు ఎక్కువగా అయితే రాబోతోంది. ఇది గనుక అమలైతే వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా వారి సొంతంగా బ్రతికే అవకాశం అయితే పెన్షనర్లకు లభిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఒక మనిషికి తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి మరియు సమాజంలో గౌరవంగా జీవించడానికి పెన్షన్ అనేది ప్రధాన ఆర్థిక వనరు. ఈ కనీస పెన్షన్ పెంపు ప్రతిపాదనకు కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా వివిధ కార్మిక సంఘాలు మరియు పార్లమెంటరీ కమిటీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడం ఇక్కడ విశేషం. పార్లమెంటరీ స్థాయి సంఘం తన నివేదికలో కూడా పెన్షనర్ల ఇబ్బందులను వివరించి పెన్షన్ పెంచాలని గట్టిగా సిఫార్సు చేసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న సామాన్యులకు, ముఖ్యంగా తక్కువ వేతనంతో రిటైర్ అయిన కార్మికులకు ఇది ఒక కొండంత అండగా అయితే నిలుస్తుంది. ఆర్థిక భద్రత అనేది మనిషి మానసిక ప్రశాంతతకు పునాది. కాబట్టి ఈ పెంపు వారి జీవితాల్లో కొత్త కాంతిని నింపుతుంది. అంతేకాకుండా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తన సేవలను మరింత ఆధునీకరించడానికి మరియు సులభతరం చేయడానికి విప్లవాత్మక మార్పులు చేస్తోంది. గతంలో పెన్షన్ డబ్బులు డ్రా చేసుకోవడానికి బ్యాంకుల చుట్టూ గంటల కొద్దీ వేచి చూడాల్సి వచ్చేది. కానీ త్వరలోనే ఏటీఎం ద్వారా నేరుగా నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించబోతున్నారు. దీనివల్ల వృద్ధులకు శారీరక శ్రమ తగ్గుతుంది. అలాగే పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 8.25% పెంచే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఇది ఉద్యోగుల పొదుపు మొత్తానికి మంచి లాభాన్ని చేకూరుస్తుంది. వీటితో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల కాగితాల గొడవ తగ్గిపోతుంది. ఫలితంగా నిధులు వేగంగా విడుదలయ్యి నేరుగా లబ్ధిదారులకు అందుతాయి. ప్రస్తుత సమాజంలో వృద్ధులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు రెండే. ఒకటి పెరుగుతున్న ధరలు, రెండవది ఆకాశాన్ని అంటుతున్న వైద్య ఖర్చులు. వయసు మళ్ళిన తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలకు మందులు కొనుక్కోవాలన్నా ఈ యొక్క రూ. 1000 పెన్షన్ సరిపోవడం లేదు. ఈ పరిస్థితుల్లో 7,500 పెన్షన్ అనేది వారి వైద్య ఖర్చులకు మరియు పౌష్టిక ఆహారానికి ఎంతో సహాయపడుతుంది. ఇది కేవలం ఆర్థిక సహాయమే కాదు, ప్రభుత్వానికి తమపై ఉన్న బాధ్యతను గుర్తు చేసే అంశం. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడటానికి మరికొంత సమయం పట్టవచ్చు. కానీ ఈ దిశగా జరుగుతున్న పరిణామాలు కోట్లాది మంది పెన్షనర్ల కళ్ళలో ఆశలను చిగురింపజేస్తున్నాయి. ఒక సుదీర్ఘ పోరాటం ముగిసి పెన్షనర్ల జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుంది అన్నటువంటి నమ్మకం ఇప్పుడు అందరిలోనూ బలంగా కనిపిస్తోంది.